ధనార్జనే ధ్యేయంగా ప్రమాదకరమైన క్లోరోహైడ్రేట్, ఆల్ఫ్రాజులం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలతో ఈ మాఫియాలు కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. మామూలకు అలవాటు పడిన కొందరు అబ్కారీ అధికారులు ఈ మాఫియాలతో అంటగాగుతూ మొక్కుబడి దాడులతో ప్రజల ప్రాణాలు తీయడంలో పరోక్ష పాత్ర పోషిస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని పలు కల్లు కాంపౌండ్లలో విచ్చలవిడిగా నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదు. సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు తన అత్తని చంపించేశాడు. ఈ నెల జూలై 7న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్ 1,50,000 సుపారిచ్చి కారుతో ఢీకొట్టించి అత్తను హత్య చేయించాడు. తూగుట మండలం తుక్కాపూర్ దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను హత్య చేయించిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా అల్లుడి భాగోతం బయటపడింది. వెంకటేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తనదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య చేసినట్లు అల్లుడు వెంకటేష్ తన నేరాన్ని అంగీకరించాడు. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు వెంకటేష్ ముందుగానే పోస్టాఫీస్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, రైతు బీమా చేయించినట్లుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. పౌల్ట్రీ ఫామ్ పెట్టి 22 లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్ నష్టాల నుంచి బయటపడేసేందుకే అత్త హత్యకు ప్లాన్ చేశాడు. అత్త పేరుపై 60 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేశాడు అల్లుడు. పొలం పని ఉందని చెప్పి అత్తను తీసుకెళ్లాడు. దృశ్యం 2 సినిమా చూసి అత్తను హత్య చేయించాడు. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. డయల్ 100 త్రూ ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో ఒక 57-year-old లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. దాన్ని మనం ఇమ్మీడియట్ గా హిట్ అండ్ రన్ కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే ఈమెను యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ ని సస్పెక్ట్ వెహికల్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మహీంద్రా థార్ అనే వెహికల్. కార్ ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటది కదా, అక్కడ నుంచి ఈ థార్ వెహికల్ అనేది ఒక 2 సస్పెక్ట్స్ 1 డే కోసము హైర్ కి తీసుకున్నారు అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ హైర్ కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ, ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒక అతను ఉన్నాడు, అల్లుడు వాళ్ళ బ్రదర్ ఒక అతను ఉన్నాడు. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. ఓల్డ్ లేడీకి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంటది పెద్ద మాసాన్పల్లి అనే విలేజ్ లో. ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో, లేడీతో. ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి కార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ లో హిట్ చేసింది, ఈమె చనిపోయిందని అతనే డయల్ 100 కంప్లైంట్ చేస్తాడు. ఇట్లా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈమెని న్యాచురల్ డెత్ గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిండ్రో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్లస్ ఈ రైతు బీమా అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్ కి, ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తో ఈ మర్డర్ చేయడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ 15 lakhs, ఎస్బీఐ ఇన్సూరెన్స్ 40 lakhs అండ్ ఈ రైతు బీమా అనేది 5 lakhs. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఏదో పౌల్ట్రీ ఫామ్ పెట్టి సమ్ బిజినెస్ చేసి వీళ్ళకి లాస్ రావడం జరిగింది. సో ఆ లాస్ కి కంపెన్సేట్ చేసుకోవడం కోసము ఈ దృశ్యం 2 సినిమా చూసి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయొచ్చు అనేది అది చూసి నేను అట్లా చేసినాము ఈ మర్డర్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. హైదరాబాద్ బాచుపల్లిలో బడా నిర్మాణ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. ప్రాజెక్టు ఆలస్యం చేస్తూ ఫినాల్టీతో ఎక్స్ట్రా పేమెంట్ అంటూ నిర్మాణ సంస్థ కాలయాపన చేస్తుందని కొనుగోలుదారులు ఆరోపించారు. రేరా ప్రమాణాలను తుంగలోకి తొక్కారని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిటీ లేని నిర్మాణంతో మోసం చేస్తున్నారని కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. డబ్బులు మొత్తం కట్టించుకుని పసిఫిక్ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ కాలయాపన చేస్తుందని కొనుగోలుదారులు మండిపడుతున్నారు. ప్లాట్లు చెప్పిన సమయానికి ఇవ్వకపోతే కిరాయి చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు. అంతా కూడా 1 BHK అని సేల్ చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు పెసిఫికా కన్స్ట్రక్షన్స్. వీళ్ళు నెబ్యులా బిల్డర్స్ అని చెప్పుకోబడుతున్నారు. మేమందరం కూడా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలందరం కూడా మా అందరికి కూడా 2 BHK 3 BHK బయట కొనుక్కునేటువంటి శక్తి లేక ఇక్కడ 1 BHK కొనుక్కుందాము, ఏదో 1 BHK లో మా బీద వాళ్లకు చిన్న 1 BHK గేటెడ్ కమ్యూనిటీ లో ఉంటామన్న చిన్న ఉద్దేశంతో మేము అందరం కొనుక్కున్నాము. ఒక ఫ్లాట్ 2018లో కొనుక్కున్నాను, ఇంకోటి చిన్నది 1+1 అవుతుందంటే ఉద్దేశంతో 2020లో కొనుక్కున్నాను. అలాగా చాలా మంది కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కూడా
ఎప్పుడు కూడా 2024లో ఇస్తామని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే మేము ఇప్పటివరకు కొనుక్కునే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము మా జీతాలతో మేము మా ఫ్యామిలీని నెట్టుకోవడమే కష్టం. అయినప్పటికీ కూడా మేము ఏదో బ్యాంక్ లో లోన్ తీసుకొని మేము కడుతూ వచ్చాము. నేను కొనుక్కున్నప్పుడు 2018లో వాళ్ళు 2020లో ఇస్తామని చెప్పారు మాకు. ఎప్పుడు వచ్చినా కూడా నాకు మీరు సార్ 2 months లో అయిపోతుంది, 3 months లో అయిపోతుంది అని ఇలా చెప్తూ తట వేస్తూ వచ్చారు. ప్రతి నెల మాకు వచ్చే శాలరీలో మేము 50% ఇక్కడ ఈ బ్యాంకులో లోన్ కడుతూ, దాంతోపాటు మేము ఉండే కిరాయింట్లు ఆ కిరాయి కడుతూ మా పిల్లల యొక్క చదువు చదివించుకోకుండా మాకు మనసు భారమై మేము గత కొన్ని వారాలుగా ఇక్కడికి వస్తున్నాము. అయినప్పటికీ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అది చాలా మందికి బాధేసింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా న్యాయం కోసం మిమ్మల్ని అర్జిస్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే వాళ్ళు ప్రాజెక్టుని డిలే చేసి మమ్మల్ని మా దగ్గర పెనాల్టీ తీసుకోవడం న్యాయం కాదు. కాబట్టి మాకేసేటువంటి పెనాల్టీస్ అన్ని కూడా వాళ్ళు వే ఆఫ్ చేయాలని కోరుతున్నాము. అతి త్వరగా ఈ బిల్డింగ్ ని కంప్లీట్ చేసి, అతి త్వరగా ఇక్కడ పనులన్నీ కంప్లీట్ చేసి మా అందరికి కూడా పొజిషన్ అతి త్వరగా ఇవ్వాలని మేము చాలా కోరుకుంటున్నాం. 2016లో స్టార్ట్ అయింది. కొందరు 2016లో తీసుకున్నారు, కొందరు 17లో, కొందరు 18లో, అట్లా 2024 వరకు సేల్ చేస్తూనే ఉన్నారు. సేమ్ ప్రతిసారి చేసినప్పుడల్లా వాళ్ళు 22లో ఇది ఇస్తామని చెప్పేసి అన్నారు, 23లో ఇస్తామన్నారు, 24కి రేర్ అయిపోయింది. 24 వరకు ఎవరైతే పేమెంట్స్ చేయలేరో వాళ్ళకి పెనాల్టీస్ చేసారు. పేమెంట్స్ 90% ఆల్రెడీ 4 years బ్యాక్ కట్టేసినాం. మేము 2021లో పేమెంట్స్ కట్టేసినాము. 2021 నుంచి ఇప్పటి వరకు మాకు పెనాల్టీ చేస్తున్నారు మాకు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ టోటల్ యూజ్లెస్. మొత్తం కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లుందంటే మొత్తం సిమెంట్ లేదు, ఓన్లీ పౌడర్ తో కన్స్ట్రక్షన్ చేసిండ్రు. అదేంటి లో క్వాలిటీలో చేసిండ్రు అన్నట్టు. ఓకే, అది కాకుండా వాళ్ళు సింగిల్ ఫేస్ ఇస్తున్నారు ఇప్పుడు మాకు. అంటే మేము ఇక్కడ గ్రీజర్ వేసుకుంటే ఏసీ రాదు, ఏసీ వేసుకుంటే గీజర్ రాదు, ఫ్రిడ్జ్ ఆన్ ఉంటే గ్రైండర్ చాలు కాదు. ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి మేము మాట్లాడాలంటే. ఓకే, సో మాకు జస్టిస్ ఏం కావాలంటే, ఒకటి పెనాల్టీస్ తీసేయాలి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ ఇంకా వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ లేదు. ఇంకా 70-80% వరకు కన్స్ట్రక్షన్ ఉంది. జిఎస్టీ 8% వసూలు చేస్తున్నారు మా దగ్గర నుంచి. జిఎస్టీ 5%, ఓసీ రాలేదు ఇంకా. నెబులాలో నేను హౌస్ కొనుక్కున్నాను. నేను 2016 స్టార్టింగ్లోనే బుక్ చేసుకున్నాను. అప్పటి నుంచి అన్ని ప్రాపర్గా పే చేసిన, ఫైన్స్ అన్ని పడినా అన్ని నేను చెల్లించుకుంటే నాకు రిజిస్ట్రేషన్ అయి నాకు ఒక ఇంట్లో ఉండాలి అన్న కోరికతో ఇల్లు కొనుక్కుని చేసుకున్నా. అయినా సరే ఏదో ఒకటి ప్రొలాంగ్ చేయడం, కార్ పార్కింగ్ అంటారు, అన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, విత్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో సహా. కానీ మేము తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం, మాకు ఫస్ట్ అప్పుడు చెప్పలేదు. అదేంటి హైడ్రా అని చెప్పలేదు. చెప్పకుండా కార్ పార్కింగ్ అంటే మనం అంత ఈ బిల్డింగ్స్ కి మేము కట్టుకునే అమౌంట్ కి హైడ్రాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యం. నార్మల్దే వస్తుందన్నా నార్మల్దే రాశారు. సో అది కాకుండా ఇప్పుడు హైడ్రా ఇచ్చి చేంజ్ చేయమంటే అన్ని నెలలు అని ప్రొలాంగ్ చేయడం అనేది, అంతా పే చేసి రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా వెయిట్ చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామన్నమాట. అది మాకు నచ్చట్లేదు. దానికి కూడా ప్రాపర్ సమాధానం ఉండట్లేదు. ఇన్ని నెలలు అంటారు, అన్ని నెలలు అంటారు, రిటర్న్ అంటే ఉండదు. అంతా ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది, వన్ సైడ్ వారే అవుతుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. 90,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజు నుండి సీసీ రోడ్డు బిల్లు మంజూరు కోసం 90,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం బాధితుడి నుండి ఏఈ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఆడే క్రీడ వాలీబాల్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్తో పాటు అన్ని రకాల క్రీడలకు సౌకర్యాలు కల్పించామన్నారు. సిద్దిపేటను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడం జరిగిందని, క్రీడాకారులు కోమడి చెరువును సందర్శించాలని కోరారు. సిద్దిపేటలో సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఉమెన్ వాలీబాల్ పోటీలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని హరీష్ రావు సూచించారు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్లో నిర్మాణం కొనసాగుతున్న ఒక భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అత్యవసర చికిత్స కోసం సమీప హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం
ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు బయటకు వచ్చేలోపు యూనివర్సిటీ యాజమాన్యం, హాస్పిటల్ సిబ్బంది మీడియాను నిలువరించేందుకు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులను యూనివర్సిటీ క్యాంపస్కి లోపలికి అనుమతించలేదు. వరంగల్ ఎస్ఆర్ వర్సిటీ సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. పాస్ అయిన విద్యార్థులకు ఏకంగా ఫెయిల్ మెమోలు జారీ చేశారు. స్టూడెంట్స్కి అందించిన అన్ని సర్టిఫికెట్లు తప్పుల తడకగా ఉన్నాయి. గ్రేడింగ్స్, క్యూఆర్ కోడ్లు తప్పుగా ముద్రించారు. వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యంతో పలువురు విద్యార్థులు నోయిడాలోని ఓ కాలేజీలో సీట్, స్కాలర్షిప్కు సైతం కోల్పోయారు. ఇప్పుడు ఫెయిల్ మెమోలకు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యంతో వర్సిటీకి చెందిన బీబీఏ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఆర్ వర్సిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయి బీబీఏ ఎస్ఆర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిందండి. దాంట్లో మాకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మొత్తం తప్పులు ఇవ్వడం జరిగింది. అది మేము అది ఫర్దర్ గా ఎంబీఏ అప్లికేషన్ కోసం వేరే యూనివర్సిటీకి పోతే వాళ్ళు రిఫర్ చేసి అందులో అన్ని తప్పున్నాయి, క్యూఆర్ కూడా స్కాన్ చేయడం లేదు అని రిజెక్ట్ చేసినారు వాళ్ళు. మళ్ళీ మేము కాలేజీకి వస్తే వాళ్ళు రెక్టిఫై చేయడానికి 10 రోజులు, వారం రోజులు టైం అడుగుతున్నారు. దీని వల్ల మా అడ్మిషన్ కోల్పోయింది, మా పిల్లలకు వచ్చే స్కాలర్షిప్ కోల్పోయింది. చాలా దారుణమైనవి. మా దగ్గర నెక్స్ట్ మండే, నెక్స్ట్ ట్యూస్డే రండి. నెక్స్ట్ కాదు, ఇప్పుడు తీసుకుంటాం. గంట రోజు మేము లాస్ట్ మండే తీసుకున్నాం. కాల్ చేసి గ్రేడ్ తప్పు పడ్డది, సబ్మిట్ చేయండి అన్నారు. ఇవాళ సబ్మిట్ చేసి మళ్ళీ మండే మళ్ళీ మండే అన్న ట్యూస్డే అన్నారు. నువ్వు ఇప్పుడు గొడవ చేస్తేనే మాకు గంట సేపట్లో ఇచ్చింది మొత్తం. అందుకే अभी 1 घंटे में बना के वही तुम लोग अभी कंप्लेन करे बोल के हमको टीसी आ गया और अभी टीसी दे दिए మేము రిక్వెస్ట్ చేస్తాం, మాకు ఇప్పుడు ఇచ్చిన టీసీ हमें भी दे दिए సీఎంఎం ఇవ్వాలి. प्रोविजनल भी दे दिए సీఎంఎం ఇవ్వాలి. సీఎంఎం ఒకటే ఇవ్వలేదు. Did they give you original degree? ఇందులో లేదు, ఇట్లా ఉంది. ఒరిజినల్ డిగ్రీ ఇచ్చింది. घर पे है वो we don't know actually అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తున్నాను. మీ బీబీఏ వచ్చింది, వచ్చి ఇవ్వండి అని. అందరికి తప్పు. శ్రీకాకుళం జిల్లా సిగడ మండలం డిఆర్ వలస గ్రామంలోని పురాతన శనీశ్వరుని ఆలయంపై గుర్తుతేలని దుండగులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. జలమూరు, కొత్తూరు, గారా, హిరమండలం, శ్రీ కుర్మాం గ్రామంలో గతంలో జరిగిన దాడులపై ఎలాంటి పురోగతి లేదని, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేస్తూ మత విద్వేషం రెచ్చగొట్టే చర్యలను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. గ్రామంలో ఉన్న పురాతన శనీశ్వరుని ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ మధ్యకాలంలో జిల్లాలో పలు దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం గ్రామంలో ఓ వృద్ధురాలి గాథ అందరినీ కలిచివేస్తుంది. బాత్రూమ్నే ఇంటిగా మార్చుకుని ఆ వృద్ధురాలు జీవనం సాగిస్తుంది. 3 ఏళ్లుగా దుర్భర జీవితం సాగిస్తుంది పాయం సమ్మక్క. పాలెం గ్రామంలో పాయం సమ్మక్క దీనగాథ వింటే కళ్ళు చెమ్మగిల్లక తప్పదు. దిక్కుమొక్కు లేని ఆ వృద్ధురాలికి ఆ 4 గోడలే ఆధారం. అధికారులు స్పందించి ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి విముక్తి కల్పించాలని వేడుకుంటుంది వృద్ధురాలు సమ్మక్క. ఆషాఢ మాసంలో తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల జాతర. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. తెలంగాణలో బోనాల పండుగ వచ్చిందంటే ఊరు వాడ చిన్న పెద్ద బోనమెత్తాల్సిందే. అంతేకాదు అంగరంగ వైభవంగా అమ్మవారికి భోజనం సమర్పిస్తారు. ఊరంతా కలిసి అంతా ఒక్కరే అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ వంటి ప్రాంతాల్లో బోనాలకు మరింత ప్రత్యేకత ఉంది.
నిజాం కాలంలో లష్కర్ అంటే సైన్యమని అర్థం. అయితే సికింద్రాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ రెజిమెంట్ సైన్యాలు కూడా ఉండేవి. అయితే ఇవి పెద్ద ఎత్తున రక్షణ శాఖకు చెందిన క్యాంపులు ప్రస్తుతం కూడా కంటోన్మెంట్ పేరుతో ఉన్నాయి. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత సికింద్రాబాద్ బోనాలు జరుపుతున్నారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ అని కూడా పిలుస్తారు కాబట్టి లష్కర్ బోనాలు అనే పేరు వచ్చింది. సికింద్రాబాద్ బోనాలకు 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సికింద్రాబాద్లో కలరా వ్యాపించిన సమయంలో అమ్మవారిని సూరటి అప్పయ్య మిలిటరీలో పనిచేసే వ్యక్తి అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు కలరా రూపు మాసిపోయింది. అప్పటి నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ బోనాలు జరుపుతూ వస్తున్నారు. ఇక ఈ నెల 13, 14వ తేదీల్లో కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. బోనాలు మరుసటి రోజు జరిగే రంగం కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం బోనాలను ఘనంగా నిర్వహిస్తుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భక్తులు వేలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. జూలై 13 నుంచి 15 వరకు ఈ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్, రోడ్డు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట మార్గాలను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. భక్తుల భద్రత కోసం 2500 మంది పోలీసు సిబ్బంది, 50 సీసీ కెమెరాలు మోహరించనున్నట్లు పోలీసులు తెలిపారు. శివసత్తులో జోగినిలో జూలై 13 ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బాటా జంక్షన్ నుంచి మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు ఇబ్బంది కలగకుండా 2 క్యూ లైన్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ క్యూ లైన్లో బోనంతో వచ్చే మహిళతో పాటు మరో 5గురిని అనుమతిస్తారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూ లైన్లు నిర్వాహకులు, పోలీసులు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు పలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల సందర్భంగా జూలై 13 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 15 మంగళవారం ఉదయం 6 గంటల వరకు మందు దుకాణాలు మూతపడనున్నాయి. బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తాయని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా బిందాసుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ మీటింగ్ ద్వారా ఇచ్చిన సందేశం తర్వాత జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదని, అంతా హైకమాండ్ చూసుకుంటుందన్న ధీమా కాంగ్రెస్ నేతలు కాలర్ ఎగిరిస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్ నాయకులు లోకల్ బాడీ ఎన్నికల విషయాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఖర్గే చేసిన కనికట్టు ఏంటి? కాంగ్రెస్ చీఫ్ రాష్ట్ర నాయకులకు ఇచ్చిన సీక్రెట్ మెసేజ్ ఏంటి అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ తరపున నిర్వహించిన మీటింగ్ కు హాజరవడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసలు ఎజెండా వేరే ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఫార్ములాపై చర్చించే ఉద్దేశంతో ఖర్గే హైదరాబాద్ వచ్చారని, తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇదే విషయంపై ఆయన మంతనాలు జరిపారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై ఖర్గే ప్రశ్నించినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు సమాధానమిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న అసంతృప్తి కొన్ని వర్గాల్లో ఉందనే విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తుంది. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారని ఖర్గే సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, పీసీసీ చీఫ్ ను ఆరా తీశారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఈ కీలకమైన సమావేశం సారాంశం ఏమిటంటే మంత్రులు కొందరు పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేసి వారికి జిల్లాల వారీగా బీఆర్ఎస్ తరపున గెలిచిన అభ్యర్థులకు ఎరవేసి వారికి కాంగ్రెస్ కండువ కప్పించే బాధ్యతను ఖర్గే అప్పచెప్పారని గాంధీభవన్లో చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని గెలవడం కష్టం కానీ ఇలా ఇతర పార్టీలు గెలిచిన వారికి గాలం వేసే ఆటంటే తమకు చాలా సరదా అంటూ 2-3 మంత్రులు తాము రెడీ అంటూ కాలు దువ్వారని సమాచారం. కొందరు మంత్రులైతే తమకు కేటాయించిన శాఖల వల్ల ప్రయోజనం లేదని, తాము ఇతర పార్టీ అభ్యర్థులను ఆకర్షించడానికి తగిన వనరులు లేవని వాపోయారట. దీనిపై కొందరు సీనియర్ మంత్రులు స్పందిస్తూ అసలు మంత్రి పదవి ఇస్తే చాలని చాలా మంది క్యూలో ఉన్నారని కౌంటర్ ఇచ్చారట. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకుని ఎన్నికల్లోని గెలిపించలేక గెలిచిన అభ్యర్థులని ఆకట్టుకోలేకపోయిన వారు మంత్రులుగా ఉండే అర్హత కోల్పోతారని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సి వస్తుందని ఫినిషింగ్ టచ్ ఇచ్చారట. మొత్తం మీద షార్ట్ కట్ లో స్థానిక ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ మాస్టర్ స్కెచ్ వేసిందనే విషయం బయటపడింది. దీన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. డీలిమిటేషన్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామన్న అమిత్ షా ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతోనే కొందరు విమర్శలు చేస్తున్నారని, కానీ డీలిమిటేషన్ పై పార్లమెంటులో చర్చించాకే చట్టం తెస్తామన్నారు అమిత్ షా. త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరగనుంది. ఆగస్టులో ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ప్రత్యేక సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే సుప్రీంకోర్టు ఈసీకి కొన్ని సూచనలు చేసింది. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే బెంగాల్, తమిళనాడులో ఇదే ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈసీ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.